బాగానే ఉన్నామయ్యా. ఏ గవర్నమెంట్ రైతులు నాశనం చేసే గవర్నమెంట్ ఇది. రైతు ఉంటే రాజ్యం. ఎక్కడుంది రైతులు? నాశనం కాకేముండదు. ఎట్లా రాజ్యం? మామూలుగా 18 మంది ముఖ్యమంత్రులు, ఇతని 19వ వాడు స్వతంత్రం వచ్చిన తర్వాత 20 మంత్రిని ఎక్కడ చూడలే 18 మందిలో. అట్లాంటి ముఖ్యమంత్రిగా తయారైన మన ఆంధ్రప్రదేశ్కు. కానీ రాజశేఖర రెడ్డి బద్వేల్ తాలూకా నాశనం చేసిండు ఎస్సీకి ఇచ్చి. తిరుక్కొని ఆ యొక్క ముఖ్యమంత్రి బాగా చేస్తాడు, జిల్లా బాగా చేస్తాడు. ఒక ఫ్యాక్టరీ కూడా కట్టలే. ఏదో ఒక 100 మంది 200 మంది బతారని ఫ్యాక్టరీ కూడా లేదు. ఏదో ఒక 1000 మంది పైన పెడితే ఒక 5 మంది ఉన్న దాంట్లో పోయి పెడుతూ బాగుంది. అది లేదు, ఏనో చిన్నాక లేదు. అది ఖమ్మం లేదు. వాళ్ళ నాయన పేరు 10 పైసల భాగంలో ఒక పైసా భాగం కూడా లేకుండా తీసేసి ఉండాలి. ఆయన పేరు లేకుండా. చంద్రబాబు అవుతారు ఖచ్చితంగా అవుతారు. చేయలేదు చంద్రబాబు అయ్యేది ఖచ్చితంగా వేస్తావా? అసలు గెలిచాడు. మామూలుగా మామూలుగా 100కి పైన రావాలి సీట్లు. 125 130 రావాలా చంద్రబాబు వచ్చే కూడా. అంగన్వాడీ సమస్యల మీద మీరు సమ్మెకి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ రోజు ఎలాంటి ఆంక్షలు ఉన్నాయక్క? మేము రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఈ నెల 12వ తేదీ నుంచి అంగన్వాడీ సమస్యల పరిష్కారం కోసం సమ్మె చేస్తున్నాము. అయితే డైరెక్టర్ గారికి కానీ, పీడీ గారికి కానీ, ప్రాజెక్టుల CDPలు అందరికీ కూడా 20 రోజుల ముందు మేము సమ్మె నోటీస్ ఇవ్వడం జరిగింది. మా సమస్యలు పరిష్కరించాలి, లేకపోతే సమ్మెలోకి వెళ్తున్నామని. కానీ ప్రభుత్వంలో ఎలాంటి చలనం లేనటువంటి పరిస్థితి. రేపు సమ్మెనంగా చర్చలకు పిలిపించి మా డిమాండ్లు అంగీకరించలేదు కాబట్టి మేము సమ్మెలోకి వెళ్తున్నాము. అయితే మేము యూనియన్గా CITగా చెప్పదలుచుకున్నది ఏంటంటే, లబ్ధిదారులకు సేవలు చేయడానికి మేము సుముఖంగా ఉన్నాము. ఈరోజు 12వ తేదీ నుంచి మేము సమ్మెలు చేస్తూ ఉంటే ప్రభుత్వం ఏమాత్రం కనికరం లేకుండా మీరు తాళాలు ఇవ్వండి, లేకపోతే మేము పగలగొడతామని చెప్పి సచివాలయం మహిళా సిబ్బందితో లేకపోతే MDOలకు అప్పచెప్పి ఈరోజు రంపాలు తీసుకొని గొడ్డలు తీసుకొని చాలా చోట్ల సెంటర్లు ఓపెన్ చేయడం జరిగింది. ఇది చాలా అన్యాయము. మేమేం గొంతెమ్మ కోరికలు కోరలేదు. మేము చేసే పనికి తెలంగాణ కన్నా అదనంగా వేతనాలు ఇవ్వాలని, కనీస వేతనాలు ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలని, మినీ వర్కర్స్ను మెయిన్ వర్కర్స్గా గుర్తించాలని, హెల్పర్లకు వయోపరిమితి ప్రమోషన్లకు 50 సంవత్సరాలకు పెంచాలని తదితర సమస్యల కోసం మేము అడుగుతున్నాము. ఈ పోరాటమే కాదు, చాలాసార్లు మేము చలో విజయవాడ కార్యక్రమం కానీ జిల్లాలో కూడా చేసినాం. కానీ ఈ ప్రభుత్వంలో చలనము లేదు. దున్నపోత మీద వాన కురిసినట్టే ఉంది. కానీ అంగన్వాడీల సమస్యలు పరిష్కరించడంలో చాలా మొండిగా వ్యవహరిస్తుంది. సమస్యలు పరిష్కరించబోక భారతదేశంలో ఎక్కడా లేదు. కానీ మన రాష్ట్రంలో FRS యాప్ తెచ్చి ఈరోజు అంగన్వాడీ కార్యకర్తల పైన అలాగే లబ్ధిదారుల పైన పనిభారం పెంచడం జరుగుతూ ఉన్నది. FRS యాప్ పెడితే గర్భవతులు, బాలింతలు, పనులకు పోయే వాళ్ళు, ఉద్యోగస్తులు ఉన్నారు. డెలివరీ అయితే రావాలంటే కష్టము. అలాంటి వాళ్లకు FRS పెట్టడం ఇది ఇబ్బందికరంగా ఉంది. అందుకోసం దీన్ని కూడా రద్దు చేయాలని మా డిమాండ్లు మెయిన్గా ఉంది. అయితే గత ప్రభుత్వంతో పోల్చుకుంటే గతంలో మేము ఏమైనా సమ్మెలు గిమ్మలు చేస్తే చర్చలకు పిలిచి కొన్ని డిమాండ్లైనా అంగీకరించేవారు. కానీ ఇంత దారుణంగా సెంటర్లు బలవంతంగా ఓపెన్ చేసింది ఎక్కడా లేదు. ఇది మహమ్మద్ గజనీ తుగ్లకు పాలన లేక హిట్లర్ పాలన అని చెప్పి ఈ వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము అడుగుతున్నాము. మేము అదరం బెదరం. మీరు ఎన్ని తాళాలు పగలగొట్టినా, ఎంత బెదిరింపులు చేసినా మా సమ్మె ఆగదు. మా డిమాండ్లు పరిష్కారం అయ్యేంత వరకు మేము పోరాటం చేస్తామని చెప్పి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి హెచ్చరిక చేస్తున్నాం. మీ సమస్యలను పరిశీలించకపోతే రాబోయే ఎన్నికల్లో అంగన్వాడీ వర్కర్లు వైఎస్ఆర్సీపీకి ఎలాంటి బుద్ధి చెప్తారంటారు? గతంలో వైఎస్ఆర్ జగన్ గారు నాకు ఒక అవకాశం ఇవ్వండి అంటే మా వాళ్ళ అంగన్వాడీ కార్యకర్తలు అందరూ కూడా ఓట్లేసి గెలిపించినారు. కానీ ఇప్పుడు గెలిచిన తర్వాత, గద్దె మీద కూర్చున్న తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ పట్ల చాలా వివక్షగా ఉన్నారు. చర్చలకు పిలుస్తారు, చలో విజయవాడ చేస్తే పోలీసులు ఇళ్లకు పంపిస్తారు. గతంలో ఏదో రైలు స్టేషన్ల దగ్గర అడ్డుకునే వాళ్ళు ఇప్పుడు చలో విజయవాడ అంటే ఇళ్ల దగ్గరకు వచ్చి మహిళలని కూడా చూడకోకుండా పోలీస్ స్టేషన్లో పెట్టినటువంటి పాపాన పోతుంది ఈ ప్రభుత్వం. కాబట్టి ఇది మేము చాలా వ్యతిరేకిస్తున్నాము. అయితే ఇదే విధంగా ఈ జగన్ ప్రభుత్వం మొండి వైఖరి అవలంబిస్తే, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించకపోతే రాబోయేటువంటి కాలంలో మా సమస్యలు ఎవరైతే పరిష్కారం చేస్తామని మాకు ఇప్పుడు హామీ ఇస్తున్నారు టీడీపీ వాళ్ళు, వాళ్ళకే ఓట్లు వేయడానికి మా వాళ్ళందరూ సుముఖంగా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటున్నారు. మాకు ఎవరైతే జీతాలు పెంచుతారో, ఎవరైతే మా సమస్యల పట్ల సానుకూలత ఉంటుందో వాళ్ళకే మా ఓటు. అంగన్వాడీ సమస్యల మీద మీరు అనేక పోరాటాలు చేస్తున్నారన్న, ఈ ప్రభుత్వం అంగన్వాడీ వాళ్ళ సమస్యలు ఏమన్నా తీర్చిందంటారా? అధికారం రాకమునుపు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన వెంటనే తెలంగాణ కన్నా 1000 రూపాయలు
వెంటనే పెంచుతానని చెప్పి మాట ఇవ్వడం జరిగింది. మాట తప్పడు మడమ తిప్పడు కదా అని చెప్పి అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఓట్లేశారు, గెలిచారు, అధికారంలోకి వచ్చినారు. 4 సంవత్సరాల 9 నెలలు దాదాపు అయినప్పటికీ ఇప్పటికీ తెలంగాణ కన్నా పెంచలేదు, 2.5 తక్కువ ఉంది. కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మీరు చెప్పిన మాట నెరవేర్చడం కోసం ఈరోజు అన్నిసార్లు తిరిగి సాధ్యం కాక రైట్ ట్రయల్గా కాన్స్టిట్యూషన్ పద్ధతిలో అంగన్వాడీ వర్కర్లు కార్మికుల హక్కు ఉంది కాబట్టి సమ్మెలోకి వెళ్ళారు. 12వ తారీఖు నుంచి ఈ రోజుకి 4 రోజులు అవుతా ఉంది, సమ్మె జరుగుతూ ఉంది. సమ్మె జరిగేటప్పుడు అధికారులు కానీ ప్రభుత్వం కానీ పిలిచి మాట్లాడాలి, చర్చించాలి. అట్లా చర్చించుకోకుండా మాట్లాడుకోకుండా కనీసం అంగన్వాడీ మహిళలనే కూడా చూడకుండా చాలా దుర్మార్గంగా సచివాలయ ఉద్యోగులు లేకపోతే వాలంటీర్లు, యానిమేటర్లు లేకపోతే ఇతర రెవెన్యూ డిపార్ట్మెంట్ రకరకాలుగా అందరినీ కలుపుకొని అంగన్వాడీ వర్కర్లు వేసినటువంటి బీగాలు దౌర్జన్యంతో రాడ్డు గొడ్డలి ఏది పడితే అది తీసుకొని పగలగొట్టి ధ్వంసం చేశారు. ఈ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం కావా? కాబట్టి ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేస్తారో వారి మీద ఏ కేసులు పెడతారో వీళ్ళ మీద కూడా ఆ కేసులు పెట్టాలి అని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ప్రభుత్వ ధ్వంసం చేసేది ఎవరన్నా? అందులో పనిచేస్తున్నటువంటి సచివాలయ ఉద్యోగులు కావచ్చు, లేకపోతే ప్రభుత్వమే యానిమేటర్లు రకరకాలు ఉన్నారు ఆడ ఫీల్డ్లో, వాళ్ళే ప్రభుత్వానికి సంబంధించి వాళ్ళ ధ్వంసం చేసి పగలగొడుతున్నారు. మరి ఇది ఎక్కడి చట్టం? అరే ధర్నా చేసి ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేసి కేసులు పెడతారు, ప్రభుత్వం దగ్గర ఆందోళన చేస్తే కేసులు పెడతారు. ఈరోజు ప్రభుత్వ ఆస్తులే ధ్వంసం చేస్తూ ఉన్నారు. ప్రభుత్వానికి సంబంధించిన వాళ్ళే ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేస్తే ఎవరు సమాధానం చెప్పాలి? కాబట్టి వాళ్ళ మీద ఎవరైతే తప్పు చేశారో వారి మీద, చేసే వాళ్ళ మీద, చేయించే వాళ్ళ మీద అది ఎవరైనా కావచ్చు కేసులు పెట్టాలి అని చెప్పి రెండో డిమాండ్ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇంకా రెండో డిమాండ్ ఏమిటి? ఈరోజు న్యాయ వ్యవస్థ మీద కూడా మేము వెళ్ళాలని చెప్పి మేము అనుకుంటున్నాం. ఎందుకంటే ప్రభుత్వ ఆస్తులు ప్రభుత్వమే ధ్వంసం చేసేటప్పుడు కాబట్టి కాన్స్టిట్యూషన్లో భాగమైన న్యాయ వ్యవస్థను ఆశ్రయించాలని చెప్పి మేము అనుకుంటా ఉన్నాం. కాబట్టి ఇదొక భాగం. రెండోది అంగన్వాడీ వర్కర్లు ఏం కోరుకుంటున్నారు? అనేక రకాల ఒత్తిడి పెరిగింది. గత ప్రభుత్వంలో జీతం 10,500 ఇవ్వడం జరిగింది. ఈ ప్రభుత్వంలో 1000 మాత్రమే పెంచారు. ఈరోజు 1000 రూపాయలే పెంచి మేము పెంచినామని గొప్పలు చెప్పుకుంటే ఎట్లా? కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం ఆలోచన చేయాలి. ఎవరికైతే 26,000 జీతం పెంచుతారో వాళ్ళకే అంగన్వాడీ వర్కర్ల ఓటు అనే రూపంలో మేము తీసుకెళ్తున్నాం. కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం అర్థం చేసుకుని అంగన్వాడీ వర్కర్ల మహిళలు కాబట్టి వాళ్ళ సమస్యలు వెంటనే పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా అంగన్వాడీ వర్కర్ 4 రోజుల నుంచి ఆందోళన చేస్తూ ఉంటే అనేక రకాల భయభ్రాంతులు చేస్తున్నారు. లోకల్ లీడర్లతో భయభ్రాంతులు చేస్తున్నారు, లేకపోతే అధికారుల ద్వారా భయభ్రాంతులు చేస్తున్నారు. కాబట్టి అంగన్వాడీ వర్కర్ల జోలికి వచ్చే శంకరగిరి మాన్యాలు తప్ప ఒక మార్గం లేదు. మేము CITగా చెప్పదలుచుకున్నాం. అంగన్వాడీ వర్కర్ల తక్షణమే సమ్మె నివారించాలి అంటే, సమ్మెను లేకుండా చేయాలంటే తక్షణమే జీతం పెంచాలని చెప్పి, జీతం పెంచుకోకుండా బెదిరింపు చేస్తే ఏమాత్రం సహించేది లేదు, ఒప్పుకునేది లేదు. మేము రైట్ ట్రయల్గా పోరాటం తప్ప ఇంకొక మార్గం లేదు. అందరినీ కదిలించే పని మేము చేస్తాం. ప్రజా సంఘాలను లేకపోతే రాజకీయ పార్టీలను కూడా మేము కలుపుకొని వాళ్ళ సహకారం తీసుకొని ముందుకెళ్తామని చెప్పి మేము CITగా చెప్పదలుచుకున్నాం. అన్న, మీరు CIT తరఫున ప్రజల సమస్యల మీద అనేక పోరాటాలు చేశారు. గత ప్రభుత్వంలో కూడా పోరాటాలు చేశారు. కానీ గత ప్రభుత్వం చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సమస్యల మీద పోరాటాలు చేసినప్పుడు ఎలా ఉన్నాయి ఆంక్షలు? అంటే బేసిక్గా గతంలో కూడా నిబంధన ఉండేది, కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే పరిస్థితి ఎప్పుడు లేదు. వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు, వీళ్ళు కొంత అడ్వాన్స్గా అరెస్ట్ చేస్తున్నారు. కానీ ప్రభుత్వ ఆస్తులు ధ్వంసం చేసే హక్కు ఎవరికి లేదు కదా అంటున్నాను నేను. సమస్యలు పరిష్కారం చేయాలని అప్పుడు పోరాటాలు చేసినాం. కాబట్టి వాళ్ళు పరిష్కరించలేదు కాబట్టి ఈ ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వం పరిష్కరించకపోతే మేము బెటరా గిట్రా అనే దానికంటే ఎవరైతే వర్గాల సమస్యలు పరిష్కరిస్తుందో అదే బెటర్ అని మేము భావిస్తాం. అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలి. తెలియకపోతే IAS ఆఫీసర్లు ఉండాలి, నేర్చుకోకపోతే నేర్చుకోవాలా. ముఖ్యమంత్రి అడ్మినిస్ట్రేషన్ తెలిసి ఉండాలా, ఒక మాట్లాడుతుందా, ఎలా ప్రకాశించాలా, ముఖ్యమంత్రి గారు అన్న వాళ్ళు అన్ని రకాలుగా ఆలోచన చేయాలి. అవసరమైతే ప్రజల సమస్యల మీద స్పందించాలి, లేకపోతే వర్కర్లు సమ్మె అనే బాట మీద చేసేటప్పుడు పరిష్కరించాలి. తమిళనాడులో ఎస్మా పెట్టి ఏం చేసినారు? ఇంటికి పోయినారు. ఈ ప్రభుత్వం అదే పరిస్థితి వస్తుంది. ఆ పరిస్థితి లేకుండా పరిష్కరించాలని మేము CITగా చెప్పదలుచుకున్నాం.